పేరు శ్రావణ్ కుమార్. యాక్చువల్గా మేము హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మా మిస్సెస్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే తీసుకోవాలి నేను దాన్ని చేయాలి, అది కూడా దాంట్లో నేను బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి అది కూడా నేను నేర్చుకోవాలని తపన బాగుండే. నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. బట్ 1 year బ్యాక్ ఒక డిసెంబర్ 2023లో తీసుకున్న తర్వాత అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా స్టిచ్ చేయడం, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఎవరి దగ్గర వెళ్తే మనకు డీటెయిల్స్ తెలిస్తే అని చెప్పేసి మా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్ విజయలక్ష్మి అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ కరీంనగర్ లోకల్లో. తను ద్వారా వెళ్ళి వాళ్ళు వాడే మిషన్ కూడా హెచ్ఎస్డబ్ల్యూ కాబట్టి అక్కడ వాళ్ళు స్టిచ్ చేసిన దాన్ని బట్టి ఆ మిషన్ ఎట్లా ఉంది, దాని మోడల్ ఎలా ఉంది, ఆ వర్క్ చేసే విధానం ఎలా ఉంది చూసి అది మాకు నచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని చెప్పారు. ఈ మిషన్లో నీట్గా స్టిచ్ చేయబడుతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కంపెనీ కూడా లోకల్ సర్వీసు 24 hours వీళ్ళు మనకు అవైలబుల్ ఉంటారు. దాని ద్వారా మనం వేరే మిషన్ తీసుకున్నాను హైదరాబాదు అక్కడ ఇక్కడ అంటే మనకు చాలా లేట్. బట్ ఈ మిషన్ లోకల్లో డీలర్, సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సర్వీస్ కావాలన్నా వాళ్ళు కంపల్సరీ వితిన్ 24 hours చేస్తారని చెప్పేసి ఆమె మాకు రిఫర్ చేయడం జరిగింది. సో ఇది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు 2 మిషన్లు తీసుకున్నారు. సరే ఓకే, మనం అక్కడికి కూడా డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి చూసి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు తీసుకున్న మిషన్ కంటే లేటెస్ట్ వర్షన్ మాకు చూపెట్టారు అక్కడ. ఇంకా లేటెస్ట్ వర్షన్ ఏదంటే హెచ్ఎస్డబ్ల్యూ 5G కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ స్టిచ్చింగ్ మిషన్ ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు అది ఎట్లా వర్క్ చేస్తుంది, దాని ద్వారా మనకి ఇంకా అప్డేట్ ఏంటి, దానివల్ల మనకి ఎలా యూజ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అవన్నీ చెప్పి మేము ఆలోచించిన తర్వాత 1 day తర్వాత మేము డిసిజన్ తీసుకుంటే అన్నిటికంటే ఇది బెటర్ అని మాకు అనిపించింది. ఎందుకు అంటే ఒకేసారి ఒకే బ్లౌజ్ దీని మీద స్టిచ్ చేసుకోవచ్చు, ప్లేట్ కూడా బాగా పెద్దగా వస్తుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వితిన్ 24 hours వీళ్ళు మనకు సర్వీస్ ఇవ్వగలరు. అది ఎంత పెద్ద ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం కానీ. సో అదొకటి ఆలోచించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి దీనికి కావలసిన ఎవ్రీ ఐటమ్ సో వీళ్ళ దగ్గర వీళ్ళే మనకి ఇవ్వగలుగుతారు. వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు అదొకటి బాగా నచ్చింది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ లోకల్నే ఉన్నాడు, సర్వీస్ లోకల్లో ఉంది, 24 hours సర్వీస్ ఇస్తారు. ఎనీ టైం 24 hours ఎనీ టైం మనకు అవైలబుల్ ఉంటారు వీళ్ళు. ఈ 3 ఆప్షన్ల ద్వారా మేము దీనికి చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అన్ని మిషన్ల కంటే కూడా ఈ మిషన్ మోడల్ మాకు బాగా నచ్చింది. సో మనకు చూడడానికైనా స్టిచ్చింగ్ చేయడానికైనా సో మనకు సర్వీసింగ్ ఇవ్వడానికైనా వీళ్ళు మనకు లోకల్లో చాలా అవైలబుల్గా ఉన్నారు. అందుకోసం మేము దీన్ని చూస్ చేసుకొని 1 year క్రితం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మా మిస్సెస్ కొంచెం నేర్చుకుంటూ ఇప్పటి వరకు చాలా తను అప్డేట్ అయింది. ఎలా స్టిచ్ చేయాలి, ఎలా చేస్తే మనకు దీని డిజైన్ ఎలా తెలుస్తుంది, డిజైన్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా మార్చుకోవాలి, ఇలా చేసుకోవడం ద్వారా మా మిస్సెస్ చాలా నేర్చుకొని కొత్త డిజైన్స్ కూడా చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మా మిస్సెస్ ఇక చేయాలనే తీసుకున్నది. తనకు కూడా 1 year నుంచి నన్ను అడుగుతుంది కానీ బట్ చూద్దాం ఎందుకు అంత అర్జెంట్ అని చెప్పేసి తీసుకోలేదు. తీసుకున్న తర్వాత తనకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, సో తను దానికి ఉన్నంత వర్క్ తను వీళ్ళు ఇచ్చిన సజెషన్ తోటి చాలా అప్డేట్ అయింది. స్టిల్ ఇప్పటి వరకు తను చాలామందికి తీసుకోవడానికి కూడా ఫేవర్ చేసింది. ఇది తీసుకుంటేనే బెటర్, ఎవరైనా అడిగినా కానీ ఇదే తీసుకుంటే బెటర్, ఇదే తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొత్త డిజైన్స్ అయినా తను చాలా హ్యాపీగా వర్క్ స్ట్రెయిన్ కూడా చాలా తగ్గించుకుంది ఈ మిషన్ తీసుకున్న తర్వాత. దాని మీద ఒకే బ్లౌజ్ వేయడం జరుగుతుంది. నేను వద్దు అని చెప్పినా కానీ తనే తీసుకుంటా నాకు కావాలి అని చెప్పిన తర్వాత సరే పోనీ అని నేను తీసుకున్న తర్వాత మాత్రం తను చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. స్టిల్ ఇప్పటి వరకు కూడా తను బిజీ. ఇంకొక విషయం ఏంటంటే మేము తీసుకొని 1 year అవుతున్నా నాకు తనకు చెప్పలే కానీ లోపల ఒక గిల్టీ ఫీలింగ్, తను సక్సెస్ అవుతుందా కాదా, ఎట్లా నడుస్తుందో ఏంటో, మనం నడవకపోతే ఎట్లా అన్న గిల్టీ ఫీలింగ్ నాకుండే. జస్ట్ ఒక 3 months తర్వాత వీళ్ళు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వాళ్ళు మా ఆవిడకి ఇచ్చిన సజెషన్స్ అయినా ట్రైనింగ్ అయినా దాని ద్వారా తను చాలా నేర్చుకొని తను ప్రూవ్ చేసుకుంది. అసలు ఎట్లా నడుపుతుందో అని నేను అనుకున్నా. బట్ 3-4 months తర్వాత నేనే షాక్ అయినా. అసలు ఇంత నాకన్నా బాగా నేర్చుకుంది మా ఆవిడ. అసలు ఇప్పటి వరకు నాకు దాని గురించి కూడా నాకేం తెలీదు. బట్ మా ఆవిడ చాలా బాగా నేర్చుకుంది. స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది, కస్టమర్స్ని తనే ఇంప్రూవ్ చేసుకుంటుంది. తను చేసిన స్టిచ్చింగ్స్ డిజైన్స్ నీట్గా నచ్చి వాళ్ళ ద్వారా అంటే వీళ్ళ ఊరు నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా లింక్ నుంచి
ఇక్కడ జూబ్లీ నుంచి కరీంనగర్ లోకల్ కానీ జూబ్లీనగర్ వీళ్ళ వేరే వేరే ఊర్ల నుంచి కూడా తనకు కస్టమర్స్ రావడం జరుగుతుంది. చాలా చాలా తను హ్యాపీగా ఉంది. స్టిల్ నేను ఇవాళ నేను ఒక్కడనే సంపాదించాను కాకుండా నాతో పాటు మా మిస్సెస్ కూడా చాలా సక్సెస్గా బిజినెస్ రన్ చేసుకుంటూ ఎంతో కొంత నా ఆల్మోస్ట్ ఈక్వల్ టు నాతో సమానంగా తను ఈ ఇన్కమ్ రన్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ 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 స్టిల్ నౌ హ్యాపీ. నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ మేఘన. నేను ముందు స్టార్టింగ్ నుంచి మిషన్ కుడుతున్నాను, స్టిచ్చింగ్ చేస్తాను. అట్లా చేయబట్టి చాలా రోజులు అవుతుంది, అంటే ఏంలే అవుతుంది, 20 years అవుతుంది. నా షాప్ పేరు వచ్చేసి శ్రీవత్సవ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ అని కూడా పెట్టేసుకున్నాను. అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడర్ అని పెట్టుకున్నా అంటే నేను దాదాపు స్టిచ్ చేయడం వలన కొంచెం నాకు ఫ్రెండ్స్, నాకు కస్టమర్స్ రావడంతో నాకు వాళ్ళు కూడా కొంచెం సజెషన్ ఇచ్చారు. నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా, ఇంకేదన్నా చేయొచ్చు కదా అన్నారు. అంటే దాన్ని బట్టి నేను ముందడుగేసిన. కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మీరు ఎందుకు చేయకూడదు అక్కయ్య అని అంటే నేను దాని నుంచి ఒక ఆలోచన అనేది చేసుకున్నాను. ఆలోచన అనేది వచ్చింది. దాని నుంచి మా హస్బెండ్ని కూడా అడిగాను. తనను ఒక 1 year నుంచి, అంటే నేను అనుకోబట్టి 2 years నుంచి అనుకుంటున్నా. ఒక 1 year ముందు ఇక అనుకున్నా. 1 year తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. తన ద్వారా మళ్ళీ నేను ఆలోచన చేసి తీసుకుంటాము, నాకు ఎందుకో అది తీసుకుందాము అన్న ఆలోచన వచ్చింది. తీసుకుందాం మీరు ఏమంటారు అని అడిగాను. అంటే ఫస్ట్ తను మరి నువ్వు వర్క్ ఇది అది చేయగలుగుతావా అన్న ఆలోచన ఒకటి ఆయనకు ఉండే. ముందు తీసుకో ఓకే సరే అని అన్నాడు. కానీ నా పని చూసి తను తీసుకుంటే మరి నువ్వు చేయగలుగుతావా, నీ వల్ల అవుతుందా లేదా, నీకు సాధ్యమవుతుందా, మళ్ళీ నువ్వు బర్డెన్ ఎక్కువవుతుంది కదా, నీకు కుట్టేటివి చాలానే ఉంటాయి కదా, ఎందుకు మరి నీకు బర్డెన్ ఎందుకంటే లేదు నాకు కావాలి అనే ఒక ఆలోచన నా మెదడులో ఉండిపోయింది. అది బాగా ఇంట్రెస్ట్గా ఉండే, నాకు వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండే. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని మా హస్బెండ్ని తీసుకెళ్ళి పోయి చూసాము. నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ ఫినిషింగ్ నచ్చింది. మొత్తం టోటల్ మన వచ్చేసి డబ్బులు అంటే దాని వర్క్ మన సర్వీసింగ్ కానీ ఇంకా నీట్గా వర్క్ రావడం కానీ అది చాలా బాగా నచ్చింది. అందుకోసం ఇక వెనుక ముందు అనేది ఆలోచించకుండా మా హస్బెండ్ నేను వెంటనే మన షాపు వెంకటేశ్వర రమేష్ సారు, ఆ రమేష్ సార్ది కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. సార్ది కూడా చూశాను. విజయలక్ష్మి ద్వారా చూసి మళ్ళీ యూట్యూబ్లో కూడా రమేష్ సార్ది కూడా చూసినాక షాప్కి వెళ్ళేసరికి కూడా సార్ది ఫోటో చూసి కూడా అయితే పర్లేదు, మనం చూసింది కూడా కరెక్టే, మనకు కంపెనీ కూడా కరెక్ట్, మనకు అనుకున్నది కూడా కరెక్టే అని వెళ్ళేసినాం. స్పాట్లో ఇక సార్ తోటి మాట్లాడేసి డబ్బులు కూడా ఈరోజు ఇస్తాం. మాకు ఇప్పుడు నేను తీసుకొని కూడా 1 yearకు ఇంకా డిసెంబర్ వస్తే 1 year అయిపోతుంది సార్. మొత్తం 1 year అవుతుంది. నాకు తొలి ఏకాదశి రోజు నాకు డెలివరీ కావాలంటే స్పాట్లో నాకు ఇచ్చేసిండ్రు. అంత లేట్ కూడా ఏం లేదు. సర్వీసింగ్ కూడా నేను ఎప్పుడు అంటే అప్పుడు నాకు ఎంత ఎమర్జెన్సీలు అయినా కూడా సార్కి ఫోన్ చేయగానే తొందర రియాక్ట్ అయ్యి నాకు సొల్యూషన్ చెప్పిండ్రు. అది నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ వర్క్ ఫినిషింగ్ నచ్చింది. ఎందులోనైనా బాగుంది నాకైతే. నాకు కంప్యూటర్లో ఎందరియో చూద్దాం అనుకున్నా కానీ నాకు ఒకటేసారి ఇది చూడంగానే దీనికే ఫిక్స్ అయిపోయినాం ఇద్దరం. ఇదేనండి నేను తీసుకున్న మిషన్ HSW 5G. ఇందులో ఫ్యూచర్ ఉంది. మనకు క్లాత్ మన క్లాత్ డిజైన్ ఎలా ఉంటుంది, మన బ్లౌజ్కు కలర్స్ ఎలా ఉంటాయని బ్యాక్గ్రౌండ్ కూడా చేసుకోవడం ఇందులో ఫ్యూచర్ కూడా ఉంది. చాలా బాగుంది. నా ఫ్రెండ్ దగ్గర అందులో లేదు, కానీ ఈ మిషన్లో మాత్రం బాగుంది. మన వర్క్ నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంది. నేను మళ్ళీ వర్క్ చేసి ఇస్తా, మళ్ళీ నేను కుట్టి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం కూడా ఇస్తున్నానండి. అందులో కూడా బాగుంది. నేను అటు స్టిచ్ చేసి ఇస్తాను, వర్క్ చేసి ఇస్తాను.
నా ఫ్రెండ్స్ అందరూ కూడా వర్క్ నీట్గా ఉంది బాగుంది అన్నారు. నా ఫ్రెండ్స్ నుంచి ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా నాకు వర్క్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. ఇంకా నేను ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తా అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నాకు దసరా గిరాకీ వచ్చింది. నేను ఇటు రన్ చేసుకుంటూ నా మిషన్ టిచ్ చేసుకుంటూ వాళ్ళకు అందించాను. సార్ది మాత్రం సర్వీసింగ్ బాగా నచ్చింది నాకు. ఇందులో మళ్ళీ వాళ్ళ మనకు ఏదన్నా ఇట్లా తేలివది మళ్ళా అంటే నేను ఒకటి కొత్తగా చేయాలనుకుంటున్నా సార్, కొంచెం ఇట్లా మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా అంటే కూడా సరే అమ్మా మీరు అయితే చేయండి నేను చెప్తాను అన్నాడు రమేష్ సారు. తను అన్నంగానే నాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చేసి నేను కూడా ముందడిగేసి చేద్దామని నెట్ ద్వారా నేను వేశాను. ఇట్లా కొత్తగా వేయాలి అనుకున్నాను. ఈ దసరాకు నేను కొత్తగా చేయాలనుకున్నాను. ఈ నెట్ ద్వారా చేశాను. ఇందులో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే ఇది చాలా వేయడం అంటే చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఫస్ట్ నేను వేయగానే కొంచెం అది అయింది, కానీ నేను ఎందుకు చేయొద్దు, మన మిషన్ అసలు ఎందుకు చేస్తుంది, నాకు ఎట్లా చేయాలన్న పట్టుదలతోటే ఉండి నేను చేశాను. ఈ వర్క్ వేశాను, ఈ నెట్ తోటి వేసిన. ఇట్లాంటి చాలా ఇంకా ఇప్పుడు ఇదే సేమ్ డిజైన్ నాకు ఇంకా 4 వచ్చాయి. ఆ 4 ఇప్పుడు దీపావళికి నేను వేయాలి.